చిట్టినగర్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. మేయర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, చెత్తను వేరువేరు చేసి డస్ట్బిన్లో వేసే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మీద అవగాహన కలిగించే విధంగా ఈరోజు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎన్విరాన్మెంట్ ఎట్లాగా మనం సేవ్ చేసుకోవాలన్న విషయం మీద ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కార్పొరేషను, మన కమిషనర్ గారు, అలాగే జెర్సీ గారు, అలాగే మా కార్పొరేటర్ గారు గోదావరి గంగా గారు, విఎంసి ఎంప్లాయీస్, హెచ్ఓడీస్ అందరూ రావటం జరిగింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా వినటం జరిగింది. కానీ మనం ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకోవటము, ఇలాంటి కార్యక్రమాలు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో చేయటం జరిగింది. ఎన్నో రకాలుగా అవగాహన అన్నది కల్పించే విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు కార్పొరేషన్ నుంచి చేయటం జరిగింది. కానీ ప్లాస్టిక్ యూజింగ్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో ఆ రోజు ఎన్విరాన్మెంట్ అన్నది బాగుపడడం అన్నది జరిగింది. ఈరోజు పర్ డే 500 టన్నులు చెత్తని విజయవాడ నుంచి మనం జిందాలకు కానీ ఇట్లా పంపిస్తున్నాం అని అంటే ఎంత చెత్త మనకి జనరేట్ అవుతుందో ఒకసారి మనం గమనించాలి. అలాగే ప్లాంటేషన్ అన్నది కంపల్సరీగా ప్రతి ఇంట్లోన ప్లాంటేషన్ అన్నది ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేస్తేనే పొల్యూషన్ అన్నది తగ్గిద్ది. పొల్యూషన్ తగ్గడం మూలాన మనకి ఎన్విరాన్మెంటు ఎంతో పరిశుభ్రంగా ఉండడం అన్నది, ఎంతో స్వచ్ఛమైన గాలి మనం పీల్చుకోవడం అన్నది జరుగుతుంది. కాబట్టి దయచేసి చిన్నపిల్లలకి ఇళ్లల్లో కూడా పేరెంట్స్ కూడా వీళ్ళకు కూడా అవగాహన వచ్చే విధంగా ప్లాంటేషన్ని ఏదైతే మనకు ఉన్న స్పేస్లోనే ప్లాంటేషన్ నాటడం, రేపటి తరానికి పిల్లలకు కూడా అది అలవాటు చేయటము, ప్లాస్టిక్ యూజింగ్ ఎంత దారుణంగా ఉందో అది కూడా మనం కంట్రోల్ చేసే విధంగా పిల్లలకు అవగాహన జరిగే విధంగా ఈరోజు కార్పొరేషన్ నుంచి అన్ని చర్యలు చేపడుతున్నాము. కానీ మనందరిలోన పరివర్తన ఎప్పుడు వస్తుందో అప్పుడే మనకి ఎన్విరాన్మెంట్ అనేది బాగుపడుతుంది. కాబట్టి మనందరం కలిసి అందరం కలిసి చేయాల్సిందిగా